ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 16 నుండి తిరుచానూరులో పవిత్రోత్సవాలు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. నెమలి వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుని దివ్య కటాక్షం. కాణిపాకం క్షేత్రంలో వార్షికోత్సవ వైభవం. అభిషేక ద్రవ్యాలలో విఘ్నాధిపతి దర్శనం. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భక్తుల పరవశం. సనాతన సంప్రదాయాలకు పట్టుకొమ్మ తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి భక్తుల నుదుటన టీటీడీ తిలకధారణ కార్యక్రమం. ఘనంగా సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వర్ధంతి వేడుకలు. తిరుపతిలో గౌరిపెద్ది రామసుబ్బ శర్మకు టీటీడీ నివాళులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం పాంచరాత్రి ఆగమోక్తంగా జరిగింది. అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఏడాది పొడవునా అమ్మవారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం అధికారులు, అర్చకులు పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో అమ్మవారి గర్భాలయం, పరివార దేవతామూర్తుల గర్భాలయాలలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలు, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఆలయ ప్రధాన అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ పవిత్రోత్సవాల వివరాలను తెలియజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై శ్రీ పద్మావతి వారి వార్షిక పవిత్రోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. కోయిలాళ్వార్ తిరుమంజనం అనగా కోయిల్ ఆళ్వార్ అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనం ఏ విధంగా పండుగ దినాల్లో ఇంటిని ఏ విధంగా శుభ్రపరుచుకుంటాము, అదేవిధంగా ఆలయాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని, ఉత్సవాది కార్యక్రమాన్ని నిర్వర్తించేటప్పుడు ఈ యొక్క ఆలయాన్ని ఉండేటువంటి అన్ని శుద్ధి కార్యక్రమాలు చేస్తాం. మామూలుగా 36 లేపనములతో మరియు పసుపు, కుంకుమ, చందనము మొదలైనటువంటి లేపనములతో లేపనము తయారు చేసి గోడలకు అంటించి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు 15వ తేదీ అంకురార్పణ, 16వ తేదీ పవిత్ర ప్రతిష్ట, 17 పవిత్ర సమర్పణ, 18వ తేదీ పూర్ణాహుతితో ఈ యొక్క పవిత్రోత్సవాల కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వర్తించబడుతుంది. కావున ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిన భక్తులు వచ్చి టికెట్ తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరియు ఈ పవిత్రోత్సవంలో ఎందుకు చేస్తారనగా ఆలయంలో అర్చకుల వల్ల కానీ, పరిచారకుల వల్ల కానీ, పాచకుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, అనధికారుల వల్ల కానీ ఏదైనా లోపాలు జరిగితే దాని యొక్క సరిదిద్దేదానికి ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది విదితమే. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలను పురస్కరించుకుని
భక్తులు నూతన పరదాలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 11 నూతన పరదాలను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అధికారులకు అందజేశారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సిద్ధిబుద్ధి సమేతులై నెమలి వాహనంపై దివ్యంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూగా వెలిసి భక్తుల ఇష్టదైవంగా పూజలందుకుంటున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలు శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, భాజా భజంత్రుల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి నెమలి వాహనంపై ఆశీలనం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కాణిపాకం గ్రామ పురవీధుల్లో స్వామివారి వాహన సేవ అత్యంత వైభవపేతంగా సాగింది. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి అష్టోత్తరాలతో అర్చించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠించిన గణనాథుని బృహత్తర మూర్తికి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శరణు శరణు ఓ గణాధిపా, కరుణ చూడు మము గణాధిపా. శరణు శరణు ఓ గణాధిపా, కరుణ చూడు మము గణాధిపా. అఖిల విద్యలకు ఆది దేవుడవు, నిఖిల జగములకు అధినాయకుడవు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల గిరులు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వైభవాలకు ప్రతీక. హిందూ ధర్మ పరిరక్షణకు అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 6వ తేదీ నుండి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ వివరాలు మీకోసం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, దేవాలయ వ్యవస్థకు ప్రపంచంలో భారతావనిలోని తిరుమల దివ్యక్షేత్రం మూలస్తంభంగా నిలుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన సప్తగిరులు నిత్యం వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా ఏడుకొండలవాడు వినుతికెక్కారు. దేవాలయ వ్యవస్థ పరిఢవిల్లడానికి పట్టుకొమ్మగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభీష్టాల మేరకు సమున్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ పటిష్టంగా అమలు చేస్తోంది. భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోరిక మేరకు తిరునామ ధారణను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రాంతాలలో టీటీడీ పౌర సంబంధాల విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు భక్తులకు తిలకధారణ చేస్తున్నారు.
తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట శ్రీ భూవరాహస్వామివారి ఆలయం సుభదం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వైకుంఠం 2 క్యూలైన్లలో శ్రీవారి సేవకులు శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిలకధారణ చేస్తున్నారు. తిరుమలేశ్వరి దర్శనం కోసం ఇచ్చేసిన భక్తకోటి శ్రీవారి సేవకులు తిలకధారణ చేస్తుండటంతో ఎంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశులవుతున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. హైదరాబాద్ దగ్గర షాద్ నగర్ మాది. గత 5 సంవత్సరాల నుండి నెలకు ఒకసారి దర్శనం చేసుకుంటాం. వెంకటేశ్వర చాలా ఇష్టం ఆయన చాలా ఇష్టము. ఈ మధ్యలో ఈ టీటీడీ వాళ్ళు తిలకధారణ చేస్తారు, చాలా సంతోషకర విషయము మాకు. ఎందుకంటే ముందుకు వచ్చి కూడా బొట్టు పెడుతున్నారు. ఇంతమంది బొట్టు పెట్టుకోవాలంటే మాకు ఇక్కడ దొరకకుంటుండే, బొట్టు పెట్టుకోవాలంటే దొరకకుంటుండే. అది చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గత 5 సంవత్సరాల సందు కూడా లేకుండేది, తిలకధారణ లేకుండే. వాళ్ళే వచ్చి వాళ్ళ సేవా చేసిన వచ్చి వాళ్ళు వచ్చి తిలకధారణ. ఈ వెంకటేశ్వర స్వామికి మంచి ఇష్టమైన నామం అండి మీకు తిలకధారణ అన్నది. నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ తిలకధారణ అనేది మన హిందూ సంప్రదాయంలో చాలా మంచి పద్ధతి. ఇంతకుముందు తీసేశారు దీన్ని, ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టిన దానికి యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇది చాలా అందరూ పాటించాల్సిన నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు వస్తూ ఉంటాం. స్వామి అనుగ్రహం ఎప్పుడు కలిగితే అప్పుడు వచ్చేస్తూ ఉంటాం. సంవత్సరాలు 3 సార్లు 4 సార్లు. కానీ మాకు ఒకసారి పరీక్ష పెట్టి కరోనా సమయంలో రాలేకపోయాం. అప్పటి నుంచి ఒకటి ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ నామం పెడతారు సార్. అది చాలా పవిత్రమైంది. మన హిందూయిజానికి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం బొట్టు పెట్టుకుంటే తిలకధారణ చేస్తే చాలా పవిత్రం. అలాగే ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద తిలకధారణ ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి మరీ పెడతారండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతి హిందువు బొట్టు పెట్టుకుంటే నామోచనే ఈ రోజుల్లో తిలకధారణ చేయించడం, స్పష్టంగా నామం పెట్టించడం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నారండి. ఇది ప్రతి ఒక్క హిందువు మన స్వామి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ తిలకధారణ చేస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా తిలకధారణ ద్వారా కూడా మనకి స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామికి తిలకధారణ ఈ నామము చాలా ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటి ఈ తిలకధారణ, ఈ నామం పెట్టడం. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం పూర్వం నుంచి అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మన నామం ఎంత పవిత్రమైందో, మన దేశం ఎంత పవిత్రమైందో, ఈ హిందూయిజం ఎంత పవిత్రమైందో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ నామం అండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నామాన్ని ప్రతి ఒక్క భక్తుడికి పిలిచి మరీ పెడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ధన్యవాదాలు. తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి వేడుకలను టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్వేత భవనం ఎదురుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు పుష్పాంజలి సమర్పించారు.
అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆకళ విభీషణ శర్మ ఆధ్వర్యంలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి సాహితీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వి ఉమా పాల్గొనగా, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుమార్తె శ్రీమతి సాధు గిరిజాదేవి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కొంపెల రామసూర్యనారాయణ, ప్రముఖ శాసన పరిశోధకులు, రచయిత సొరకాయల కృష్ణారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొని ముందుగా అన్నమయ్య విగ్రహానికి హారతులు అందజేశారు. ఆపై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి చిత్రపటానికి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు అలరించాయి. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి పరిశోధన అంశంపై ఉపకులపతి ఆచార్య వి ఉమా, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి సేవలపై సాధు గిరిజాదేవి ప్రసంగించారు. అతిథులను అన్నమాచార్య ప్రాజెక్టు తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు శ్రీవారి నీరాజన కీర్తనను ఆలపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగదేవత ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో వృక్షఛాయలో నెలకొల్పిన నాగదేవతలకు అభిషేకాది ఆరాధనలు శ్రద్ధగా నిర్వహించారు. ఇక అర్చకులు ఆలయ ప్రాంగణంలో వళ్ళీ దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను కన్నుల పండుగగా నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా, నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా క్షీరాభిషేకాలను నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపతులతో స్వామివారి సన్నిధిలో బారులు తిరగా అర్చకులు వారి చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విజయ గణపతి స్వామివారికి అర్చకులు క్షీరాభిషేకాలను మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో గౌరిపెద్ది రామసుబ్బశర్మ 102వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆకళ విభీషణ శర్మ, కళాశాల ప్రిన్సిపల్ రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలిని సమర్పించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం గౌరిపెద్ది రామసుబ్బశర్మ 102వ జయంతి సందర్భంగా సాహిత్య సమావేశం జరిగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆకళ విభీషణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరిపెద్ది రామసుబ్బశర్మ కుమారులు గౌరిపెద్ది శంకర భగవాన్ పాల్గొనగా, అతిథులుగా విచ్చేసిన పలువురు వక్తలు గౌరిపెద్ది రామసుబ్బశర్మ సేవలను కొనియాడారు. ముందుగా వేదస్వస్తి, జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ఆపై గౌరిపెద్ది రామసుబ్బశర్మకు పుష్పమాల సమర్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షత వహించిన స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ నవచండీ సంప్రదాయం, వైదికత అంశంపై, అలాగే విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు కె సర్వోత్తమరావు, అన్నమాచార్య పరిష్కరణ గౌరిపెద్దివారు, శతావధాని డాక్టర్ గండ్లూరి దత్తాత్రేయ శర్మ, తాళపాక వారి కీర్తనల పరిష్కరణ, గౌరిపెద్ది వారి కృషి,
అలాగే హైదరాబాద్కు చెందిన శ్రీమతి పవన్ శ్రీలత ప్రసాద్ అన్నమయ్య సంకీర్తనలు నాట్యశాస్త్ర సమన్వయం అంశాలపై ప్రసంగించారు. అనంతరం అతిథులను టీటీడీ అన్నమచార ప్రాజెక్టు తరపున ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు పురమందిరంలోని జ్యోతి వినాయకుని ఆలయం ఉత్సవకాంతుల్లో పరిమళిస్తోంది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి నెమలి వాహన సేవ వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో నయన మనోహరంగా అలంకరించిన స్వామివారిని పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన నెమలి వాహనంపై కొలువు తీర్చి పూజాధికారులను పూర్తి చేశారు. ఆపై హారతులు అందజేసి భక్తుల జై జయధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ నగర వీధుల్లో ఊరేగింపును కోలాహలంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా వెంకటపేటలో నెలవైన రామ్లాల్ గణపతి మండపంలో 16వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ మండపంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణపతి నవరాత్రులను వైభవంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా 16వ సంవత్సరం ప్రత్యేకంగా రుద్రాక్ష గణపతిని ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి మండపంలో ప్రతిష్ఠించారు. అలాగే సిరిసిల్ల పట్టణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మంటపాలలో కొలువు తీరిన గణనాథులకు భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతీ ఆలయంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వ కళ్యాణార్థం మహాసంకల్పంతో రుద్రాభిషేక క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. సహస్ర శివలింగాలను మృత్తికతో రూపొందించి ప్రతిష్ఠించారు. ఆపై నమక చమక మంత్ర పఠనాథులతో శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం బిల్వ పత్రాలతో అర్చించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. కడప నగరం గడ్డి బజార్లో కొలువైన శ్రీ కామకోటి కళాంబ సమేత సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద సోమవారం నాడు పలు విశేష ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పరమశివుని శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళాలతో అభిషేకాన్ని మనోహరంగా జరిపారు. తరువాత సోమసుందరేశ్వరునికి నాగాభరణ ధారణ జరిపి గులాబీ, చామంతులతో అలంకరించారు. ఆ తరువాత బిల్వపత్రాలు, పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం శివపార్వతులను బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి నందివాహన సేవను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన నందివాహన సేవలో ఆది దంపతులను దర్శించి భక్తులు తన్మయులయ్యారు.
శ్రీకాళహస్తి పట్టణం గణనాథుని నామస్మరణలతో ప్రతిధ్వనించింది. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను నిమజ్జనానికి తరలించారు. వివిధ అలంకారాల్లో పూజలు అందుకున్న బొజ్జగణపయ్య భక్తుల జయ జయధ్వనులు, సంబరాలు, కళా ప్రదర్శనల నడుమ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవకాంతుల్లో శోభిల్లింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ వైభవంగా జరిగింది. ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలపై ఇరు దేవేరుల సమేతంగా స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కనుల పండుగ ఊంజల్ సేవ నిర్వహించారు. విశాఖ వాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ సంపత్ వినాయకుని సన్నిధిలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగగా సాగిన స్వామివారి అభిషేక సేవను భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. అనంతరం స్వామివారికి అర్చకులు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ గణపతి స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు లంబోదరునికి నిర్వహించిన విశేష పూజలను భక్తులు తన్మయత్వంతో తిలకించి నీరాజనాలు సమర్పించారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ వద్ద కొలువు తీరిన పర్యావరణ వినాయకునికి ప్రత్యేక పూజలు జరిగాయి. గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రకృతిని గౌరవిస్తూ పర్యావరణ హిత గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గణపతి హోమంలో పాలు పంచుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.